హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. మనకి విజయవాడ పీడబ్ల్యూడీ గ్రౌండ్స్లో డ్వాక్రా బజార్ అని ఓపెన్ చేశారండి. అంటే మినీ ఎగ్జిబిషన్ లాంటిది. లైక్ డిఫరెంట్ స్టాల్స్ ఉన్నాయి. మనకి డ్రెస్సెస్, క్లాత్, బట్టలు, కిచెన్ ఐటమ్స్, పిల్లలకి టాయ్స్, గేమ్స్, అలా ఫుడ్ ఐటమ్స్ చాలా ఉన్నాయి. సో ఇదేంటంటే మనకి అంబేద్కర్ స్టాచ్యూ పక్కనే ఉంటుంది. సో మన స్టాచ్యూ లోపలికి అయితే వెళ్ళనివ్వరు, దానికి టికెట్ తీసుకోవాలి మనం. బట్ బయట నుంచి అయితే ఆ ఏరియాలో ఉంది, దాని పక్కనే ఉంది మనకి ఎగ్జిబిషన్ అనేది. అండ్ ఇక్కడ ఈ ప్యారెట్స్ చూసారు కదా, ఇవి డెకరేషన్ ఐటమ్స్. పెయిర్ వచ్చేసి 150 రూపీస్, అంటే 150 రూపీస్. చాలా అఫోర్డబుల్ అనిపించింది, అలాగే చాలా క్వాలిటీ కూడా ఉంది. మీరు ఎవరైనా విజయవాడ దగ్గరలో ఉండి ఖచ్చితంగా వెళ్ళాలి అనుకుంటే ట్రై చేయండి, ఎందుకంటే ఇంట్రెస్టింగ్ స్టఫ్ అయితే ఉంది, బోరింగ్ అయితే లేదు. మీరు ఎవరైనా షాపింగ్ ఇష్టము లేదా ఊరికలా ఎక్స్ప్లోర్ చేయడం ఇష్టం అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా విజిట్ చేయండి, ఎందుకంటే మనకి చాలా బాగున్నాయి స్టాల్స్ ఇవన్నీ. అండ్ అలాగే ఇయర్ రింగ్స్ ఉన్నాయి, వాటర్ బాల్స్ ఉన్నాయి. వాటర్ బాల్స్ చిన్నప్పుడు ఎంతమంది కలెక్ట్ చేశారనేది నాకు ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. ఇయర్ రింగ్స్ ఏంటంటే మనకి ఇలా బల్క్లో పెట్టేసి ఉన్నాయి, మనకి ఏది కావాలంటే అవి తీసుకోవచ్చు. లైక్ పేరు వచ్చేసి 20 రూపీస్ 10 రూపీస్ అలా చెప్పారు. అండ్ గ్లాస్ బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి, డిఫరెంట్ సైజెస్, డిఫరెంట్ ప్యాటర్న్స్తో అలా ఉన్నాయి గ్లాస్ బ్యాంగిల్స్. ఇవి కూడా చాలా అఫోర్డబుల్గా వచ్చేసాయి. లైక్ ఒక్కొక్క బ్యాంగిల్ వచ్చేసి 10 రూపీస్ ఆర్ 20 రూపీస్ అలా ఉన్నాయి అంతే. కొంచెం పెద్ద సైజ్ బ్యాంగిల్స్ అయితే 20 రూపీస్ తీసుకున్నారు. అండ్ ఇక్కడ చాక్లెట్ ఫౌంటైన్ ఉంది, అస్సలు ట్రై చేయకండి. మీరు ఎవరైనా విజయవాడలో డ్వాక్రా బజార్కి వెళ్తే పీడబ్ల్యూడీ గ్రౌండ్స్లో అస్సలు ఈ చాక్లెట్ ఫౌంటైన్ ట్రై చేయకండి, అస్సలు బాగాలేదు. చాక్లెట్ క్వాలిటీ అయితే వర్స్ట్ ఉంది అసలు. అలాగే కేక్ కూడా అసలు బాగాలేదు, అంటే స్మెల్ వచ్చింది, పాడైపోయింది అనుకుంటా మేబీ. అసలు మేము తినలేకపోయాము, అటు ఇటు ఉన్నా మేము మనీ వేస్ట్ చేయం, మోస్ట్లీ తినేసేదాన్ని. అలాంటిది నేనే తినలేకపోయానంటే అంత వర్స్ట్గా ఉంది. అరౌండ్ 30 రూపీస్ తీసుకున్నారు, అస్సలు బాగాలేదు. పిల్లలకు కూడా కానీ మీరు కానీ పిల్లలు అడుగుతారు ఖచ్చితంగా, మీరు మాత్రం ఇప్పించకండి, ఎందుకంటే అసలు బాగాలేదు. మేమైతే డస్ట్బిన్లోనే పడేసాము, మీరు కనుక వెళ్తే ట్రై చేయకండి. అండ్ ఇంకా డిఫరెంట్ ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి, లైక్ ఫుడ్ ఐటమ్స్ అమ్ముతున్నారు. లైక్ మనకి మసాలాలు, చిన్న చాక్లెట్లు, ఇమలి ఉంటుంది కదా, చింతపండు చాక్లెట్ ఇమలి, అవి ఈ ప్యాకెట్ వచ్చేసి 20 రూపీస్. చింతపండు చాక్లెట్ కొంచెం బాగానే ఉంది టేస్ట్, నేను ప్రీవియస్కి ఒకసారి కూడా ట్రై చేశాను ప్రీవియస్ ఎగ్జిబిషన్లో. అండ్ ఇమలి ఉన్నాయి, చిన్న చాక్లెట్స్ ఉన్నాయి, సోంపు ఉంది, కలర్ఫుల్ సోంపు ఉంది, వైట్ సోంపు, ఎండు ఖర్జూరం, మనకి బిర్యానీ మసాలాలు, మ్యాష్ మెలోస్, జెల్లీస్, ఇంకా అదేంటి నారింజ తొనలు, ఇవన్నీ చాలా బాగున్నాయి. అంటే చిన్న ఐటమ్స్ కూడా ఉన్నాయి, అంటే మనకు చిన్నప్పుడు చూసే ఐటమ్స్ ఉంటాయి కదా, అలాగా ఇలా ప్యాకెట్స్లో పెట్టి అమ్ముతున్నారు. ప్యాకెట్ వచ్చేసి 20 రూపీస్ అలా ఉంది, స్టార్టింగ్ అయితే 20 రూపీస్. అండ్ అలాగే మనకి ఆర్గానిక్ ఫుడ్ కూడా ఉన్నాయి, లైక్ అప్పడాలు, మామిడి తాండ్ర, ఇంకా తాటి తాండ్ర, తాటి చేప, వడియాలు, పూతరేకలు, ఇవన్నీ ఉన్నాయి. మేము ఈ స్టాల్లో తీసుకున్నాము. మా హస్బెండ్ మామిడి తాంట తీసుకున్నారు, అలాగే మా పాప కోసం చక్రాలు తీసుకున్నాము. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వడియాలు ఉన్నాయి, లైక్ టమాటో వడియాలు, సగ్గుబియ్యం వడియాలు, బియ్యం రవ్వ వడియాలు, అలాగా. అండ్ బీడ్స్ కలెక్షన్ అయితే చాలా బాగుందండి. మీరు ఎవరైనా డ్వాక్రా బజార్కి వెళ్ళండి, బీడ్స్ కావాలనుకుంటే. లైక్ లైన్ వచ్చేసి 250 రూపీస్ చెప్తున్నారు, మనం ఇంకా బార్గెనింగ్ చేసి తగ్గించవచ్చు, చాలా అఫోర్డబుల్. బయట కూడా మనకు మార్కెట్లో 250 అలా ఉన్నాయి లైన్ వచ్చేసి, మనకి బీడ్ సైజ్ బట్టి చాలా బాగుంది కలెక్షన్. అండ్ ఇక్కడ ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి. వాళ్ళ దగ్గరే మనకి లాకెట్స్ అవైలబుల్గా ఉన్నాయి, అలాగే బీడ్స్ కూడా ఉన్నాయి, ఆల్ టైప్స్ ఆఫ్ బీడ్స్ ఉన్నాయి, లైక్ డిఫరెంట్ సైజెస్, కలర్స్, ప్యాటర్న్స్. ఇలాగా మీరు బీడ్స్ కలెక్షన్ కావాలనుకుంటే వాళ్ళ దగ్గర ఖచ్చితంగా విజిట్ చేయండి. అండ్ నేను ఇందాక చూపించా కదా ఫుడ్స్, ఆ ఫుడ్స్ పేరు వచ్చి శ్రీకృష్ణ సాయి హోమ్ ఫుడ్స్. మీరు ఒకసారి ఆ స్టాల్కి వెళ్తే ట్రై చేయండి, ఎందుకంటే అక్కడ టేస్ట్ ఇవన్నీ చాలా బాగున్నాయి. అండ్ నేను ఇక్కడ 2 టాప్స్ కూడా తీసుకున్నాను, మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అక్కడ ఏమేమి తీసుకున్నాను అనేది. బీడ్స్ కలెక్షన్లో ఇయర్ రింగ్స్ చూసారు కదా, 250 అలా చెప్పారు, నాకు పర్లేదు అనిపించింది. 250 రూపీస్కి ఇయర్ రింగ్స్, అంటే క్వాలిటీ చాలా బాగున్నాయి, బట్ నేను తీసుకోలేదు కానీ బాగున్నాయి. అండ్ అలాగే మనకి డిఫరెంట్ పౌడర్స్ ఉన్నాయి, లైక్ ఆమ్లా పౌడర్, హెయిర్కి బింగ్రాజ్ పౌడర్, ఇలాంటివన్నీ ఉన్నాయి. డ్రెస్సెస్ కూడా చాలా బాగున్నాయండి, పలాజోస్, మనకి చున్నీస్, చిన్నపిల్లలకి టాప్స్, స్కర్ట్స్, ఇవన్నీ చాలా బాగున్నాయి. చున్నీ కూడా మనకి బయట ప్రైజెస్ ఉన్నాయి, ప్రైజెస్ అయితే బయట కన్నా తక్కువ ఉన్నాయి అని చెప్పను, కానీ బయట ప్రైజెస్ లానే ఉన్నాయి. మనకి చున్నీ వచ్చేసి 100 రూపీస్. అండ్ ఈ పలాజోస్ మనకి 2 తీసుకుంటే 500, ఒకటి తీసుకుంటే 300 అలా ఉన్నాయి. మనకి పటియాలా ప్యాంట్స్ ఉన్నాయి, నైట్ టైం వేసుకోవడానికి పజామాస్ ఉన్నాయి. ఇంకా అన్నీ అయితే కలెక్షన్ అయితే చాలా బాగుందండి, ఒకసారి మీరు ఖచ్చితంగా విజిట్ చేయొచ్చు ఫ్రీ టైం ఉంటే, ఊరికేలా సరదా. అండ్ చిన్నపిల్లలకి ఉల్లెన్తో చేసిన ఫ్రాక్స్ ఉన్నాయి. అండ్ చిన్న లైక్ వాళ్ళకి షాపింగ్ ఐటమ్స్, టాయ్స్, ఇవి కూడా చాలా బాగున్నాయి, ఒకసారి ట్రై. బేసికలీ మనకి జనరల్గా బయట కొన్ని ఎగ్జిబిషన్స్లో ఏంటంటే డ్రెస్సెస్ కానీ ఇవన్నీ ఓవర్ ప్రైస్డ్ ఉంటాయి, అంటే బాబోయ్ ఇది ఇంత ప్రైస్ అనిపిస్తుంది మనకి, బట్ ఇక్కడైతే చాలా రీజనబుల్గా ఉన్నాయి. అండ్ చిన్నపిల్లలు ఫ్రాక్స్ చూసారు కదా, ఇవి 100 రూపీస్ అంట, ఎంత క్యూట్గా ఉన్నాయో. మా పాపకు చూపిస్తే వద్దు నేను వేసుకొని అని ఏడ్ చేసింది, అందుకే తీసుకోలేదు. బట్ మీ పిల్లలకి ఎవరికైనా ఇష్టం ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగున్నాయి. 100 రూపీస్కి చాలా వర్త్, క్లాత్ కూడా చాలా క్వాలిటీ ఉంది. అలాగే ఎగ్ కుల్ఫీ అలా ఉంది. ఇంకా కొన్ని స్టాల్స్ ఓపెన్ చేయలేదు, మేము అరౌండ్ 4కి అలా వెళ్ళాము, సో కొన్ని స్టాల్స్ అయితే ఓపెన్ చేయలేదు.
చిన్నపిల్లలకి అయితే చాలా బొమ్మలు ఉన్నాయి. ఇది చూసారు కదా, చిన్న చిన్న చిలుకలు, బ్యాటరీ ఆపరేటెడ్ చిలుకలు. అవి అలా అరుస్తూ ఉంటాయి, కీచ్ 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 అని అరుస్తూ ఉంటాయి. చిన్న చిన్న లైటింగ్ కూడా వస్తుంది మనకి. బాగున్నాయి. మనకి టవల్స్ ఉన్నాయి, బెడ్షీట్స్ ఉన్నాయి, శారీస్ ఉన్నాయి, మనకి డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి, అన్నీ అయితే అవైలబుల్గా ఉన్నాయండి. మనం షాపింగ్ ప్రియులకైతే చాలా బాగా నచ్చుతుంది అది ఖచ్చితంగా. కిచెన్ ఐటమ్స్ కూడా క్యూట్గా ఉన్నాయి. మనకి కిచెన్ ఐటమ్స్ ఏంటంటే స్టార్టింగ్ ఫ్రమ్ 5 రూపీస్ నుంచి ఉన్నాయి మనకి, చిన్న చిన్నవి ప్లాస్టిక్వి అన్నీ. బట్ ప్లాస్టిక్ అంతా వాడడం మంచిది కాదు. మీరు కూడా ఎవరైనా ప్లాస్టిక్ ఏదైనా కొనాలనుకుంటే ఖచ్చితంగా తప్పదు అనుకుంటాను కొనండి. మోస్ట్లీ అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి, ఎందుకంటే ప్లాస్టిక్ వాడడం అంత మంచిది కాదు. సో ఒకేసారి మనం ఇంట్లో ఉండి పడలేము, కానీ చిన్న చిన్నగా ప్లాస్టిక్ అనేది అవాయిడ్ చేద్దాము. నేను కూడా మీతో పాటు కలిసి అవాయిడ్ చేయడానికి ట్రై చేద్దాము. అండ్ ఇవన్నీ మనకి గెరిట్లు అరౌండ్ 30 రూపీస్ అలా ఉన్నాయి. లైక్ మనకి సాంబార్ గెరిట్ అంటారు కదా, అది చాలా క్యూట్గా అనిపించింది, బట్ నేను తీసుకోలేదు. 30 రూపీస్ అంటాం. ఇంకా అలాగే చిన్న చిన్న స్పూన్స్, మనకి కడ్డీలు పెట్టుకోవడానికి, తులసమ్మ దగ్గర స్టీల్వి, అలాగా రకరకాలు ఉన్నాయి మనకి. స్పూన్స్ 15 రూపీస్ కదా వంట స్పూన్, కొంచెం ఎక్కువ అనిపించింది. 15 రూపీస్ ఉంటుందా అనిపించింది, నాకైతే తెలియదు. ఉంటుందా లేదా అనేది నాకు ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయండి ఈ స్టాల్లోనే. ఇది స్టార్టింగ్లో ఉంటుంది స్టాల్ మనకి. దీనికైతే టికెట్ ఫ్రీ అనండి. మనకి టికెట్ అయితే ప్రైస్ ఏం లేదు. ఊరికెళ్ళి సరదాగా వెళ్ళి చూసి విండో షాపింగ్ అని చేసి వచ్చేయచ్చు. బట్ పార్కింగ్, మనం బైక్ పార్కింగ్ తీసుకుంటే పార్కింగ్ 10 రూపీస్ కట్టాలి. లైక్ ఎన్ని అవర్స్ ఉన్నా కానీ 10 రూపీస్ పర్లేదు, రీజనబుల్గా. అండ్ ఇది చూసారు కదా, మనకి మీషోలో వీటిల్లో చాలా పాపులర్ అయింది కదా. అంటే మనం ఫ్రూట్స్ పెట్టుకోవచ్చు, లేదంటే మనం అలా కొలాబ్స్ కూడా చేసేయచ్చు దాన్ని. సో అలా అది కూడా ఉంది. అది ఎంతో నేను ప్రైస్ అడగలేదు. అండ్ చూసారు కదా, ప్లాస్టిక్ బౌల్స్ ఇవన్నీ అయితే చాలా క్యూట్గా ఉన్నాయి. బట్ నేను టెంప్ట్ అయ్యి ఏమీ కొనలేదు ప్లాస్టిక్వి, ఎందుకు మంచిది కాదు కదని. అండ్ మనకి ఫ్యాన్సీ ఐటమ్స్ కూడా ఉన్నాయి. చిన్నపిల్లలకి క్లిప్స్, కొరియన్ క్లిప్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు బాగా ట్రెండింగ్ అవుతుంది కదా మీషోలో కొరియన్ క్లిప్స్, అవి ఉన్నాయి. అలాగే కొంచెం మేకప్ స్టఫ్ కూడా ఉంది, బట్ అవి అంతా బ్రాండెడ్ కాదు. అండ్ ఇయర్ రింగ్స్ చూసారు కదా, 60 రూపీస్ అంట. మనకి సేమ్ గోల్డ్ వాటిల్లాగే ఉన్నాయి. నాకు కొంచెం పర్లేదు అనిపించింది 60 రూపీస్ అంటే. మరి మేబీ కలర్ అయిపోతే ఛాన్సెస్ ఉన్నాయేమో, కానీ 60 రూపీస్కి అయితే చాలా పోతే అనిపించింది. ఇవే కొరియన్ క్లిప్స్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ కదా. అండ్ ఈ లిప్ బామ్స్ మీలో ఎంతమంది చిన్నప్పుడు వాడారో నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. అవి చిన్నప్పుడు అందరికీ అట్లా చాలా ఇష్టంగా ఉండేది. అప్పుడు లిప్స్టిక్స్ అంటే అవే కదా. అండ్ సింధూర్ ఉన్నాయి. ఇవన్నీ అంతా బ్రాండెడ్ కాదు. మీరు ఎవరైనా మేకప్ ఏదైనా కొనాలి అనుకుంటే ఫేస్కి కొంచెం చూసి కొనుక్కోండి. అంటే మనకి తక్కువ ప్రైస్లో కూడా మంచి మంచి బ్రాండ్స్ ఉంటాయి. లైక్ ADS కొంచెం బ్రాండ్ అది, అలాగే ఫేసెస్ కెనడా, డాజ్లర్, ఇలాంటివి కొంచెం తక్కువ బడ్జెట్లో ఉన్నా అవి కొంచెం మంచివి కాబట్టి అవి ప్రిఫర్ చేయండి. అండ్ పిల్లలకి ఫ్యాన్సీ స్టఫ్ ఉంది, అంటే పెన్సిల్స్, ఎరేజర్స్, ఇవన్నీ డామ్స్వి. అవి కొంచెం బ్రాండ్వే, డామ్స్ బ్రాండ్ ఉన్నాయి. మరి వాళ్ళ అవి డూపో ఏమో తెలియదు, కానీ డామ్స్ బ్రాండ్ అయితే ఉన్నాయి. స్టేషనరీ, పెన్సిల్స్, ఎరేజర్స్, స్కెచెస్ ఇవన్నీ ఉన్నాయి. అండ్ మనకి యాక్సెసరీస్ అయితే చాలా అంటే చాలా ఉన్నాయి. ఎవరైనా కావాలని ట్రై చేయండి. ఇంకా మేము వచ్చేటప్పుడు ఐస్ మ్యాజిక్ వెళ్ళాము, అక్కడ డిన్నర్ చేసి వద్దామని. మాకు ఫేవరెట్ ప్లేస్ విజయవాడలో. మీలో ఎంతమంది విజయవాడ ఐస్ మ్యాజిక్ వెళ్ళారో నాకు ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. యాంబియన్స్ కానీ అక్కడ చాలా బాగుంటుంది, అంటే కాలేజెస్ దగ్గరలో ఉంటుంది. సో పిల్లలకి అఫోర్డబుల్గా ఉండడానికి అంతా బాగుంటుంది ప్రైస్ అనేది. మా ఫేవరెట్ అక్కడ క్లబ్ శాండ్విచ్, అది ఆర్డర్ చేసాము. అలానే చికెన్ వింగ్స్ ఒకటి ఆర్డర్ చేసాము. అంతే. ఈ వ్లాగ్ ఎలా ఉందో నాకు ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. ఇలాంటి ఫుల్ వ్లాగ్స్ కావాలనేది కూడా నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.